కానీ ఇప్పుడు ఈ మీరు లేక్ ప్రొటెక్షన్ కానీ లేకపోతే ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ కానీ మీరు ఎంచుకున్న మార్గం కరెక్టేనా? డైరెక్ట్గా వితౌట్ నోటీస్ వెళ్ళి కూల్ చేస్తే మీకు ఇప్పటికీ కూడా అంటే ఈరోజు కూడా కొన్ని డెమాలిషన్స్ చేస్తున్నాం, అక్కడ కూడా నోటీసులు ఏమి ఇవ్వట్లేదు. డెమాలిషన్ మళ్ళీ స్టార్ట్ అయ్యా మధ్యలో స్టార్ట్ అవుతుంది. నేను చెప్పాను కదా, బ్రేక్ అనేది బ్రేక్ ఏం కాదు, వ్యూహాత్మక మౌనమా లేకపోతే దాన్ని మీరు స్ట్రాటజికల్ సైలెన్స్ అంటారా లేకపోతే పులి 2 అడుగులు 4 అడుగులు అంటే అక్కడ ఏంటంటే మేము కావాల్సినటువంటి మాకు పవర్స్ని అన్నిటిని కూడా తీసుకుంటూ ఆర్గనైజేషన్ పరంగా కూడా మేము స్ట్రెంగ్తన్ అవుతూ అండ్ అసలు ఈ ఎఫ్టీఎల్ చాలా చోట్ల ఎఫ్టీఎల్ బఫర్ డిమార్కెట్ చేయడానికి ఇప్పుడు పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతుంది యాక్చువల్ బ్యాక్గ్రౌండ్. సో మీ 3 నెలలు ఖాళీగా ఉండి మేము ఏదో డిమాలిషన్ చేయలేదు, డిమాలిషన్ ఒక్కటే మా ఉద్యోగం కాదు. డిమాలిషన్ అనేది అది సెకండరీ, ఫస్ట్ ఈ సేఫ్ గార్డింగ్ ది అసెట్స్. సేఫ్ గార్డ్ చేయాలంటే ముందు మీకు మీ అసెట్ ఏంటో తెలియాలి కదా, మీ ఆస్తులు ఏంటో మీకు మనకు తెలియాలంటే నోటీసులు ఇవ్వకుండా కూల్చడం ఎందుకు? దానివల్ల మీకు చెడ్డ పేరు వచ్చింది అనుకోలేదా? నోటీసు ఇప్పటికీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్టిస్ గవాయ్ జడ్జిమెంట్ ఉందన్నమాట, మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బిఆర్ గవాయ్ గారిది బుల్డోజర్ జస్టిస్ దాని మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్. దాంట్లో మీరు చూస్తే పారా 91 ఉంటుంది, పేజ్ నెంబర్ 86 లాస్ట్లో జడ్జిమెంట్లో పారా 91లో చాలా స్పష్టంగా ఇస్తారు. మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా విల్ నాట్ అప్లై టు దీస్ ఏది వాటర్ బాడీస్లో ఎంక్రోచ్మెంట్స్, రైల్వే లైన్స్, రోడ్ రిలేటెడ్ ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్, ఇట్లాంటి వాటికి ఇది అప్లై కాదు అని చెప్పిస్తారు. అంటే వాళ్ళు నోటీస్ ఇవ్వాలి, ఈ ప్రొసీజర్ అంతా కూడా దాని మిగతా అన్నిటి యూపీలో యోగి గవర్నమెంట్ వ్యతిరేకంగా అది వచ్చిన జడ్జిమెంట్. యోగి గారి గవర్నమెంట్ అంటే దాంట్లో కొంత క్రిమినల్స్ అని చెప్పేసి కొంతమందిని కొంత కమ్యూనిటీస్ని టార్గెట్ చేశారని ఇట్లా దాని మీద వెళ్ళారు. అంటే అందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళిన దాని మీద. సో దానిలో దీనికి వాటర్ బాడీస్కి ఎక్సెప్షన్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ, వాటర్ బాడీసు అండ్ మీరు ఏది రోడ్ రిలేటెడ్ ఎంక్రోచ్మెంట్స్, ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్, రైల్వే లైన్స్, రైల్వే ప్రాపర్టీస్ ఉంటాయి వాటి దగ్గర కానీ, నాలాస్, వాటర్ స్ట్రీమ్స్, లేక్స్, వీటిలన్నిటికి కూడా ఈ వర్తించదు అనేది. అంటే దాంట్లో చట్టం కూడా ఉంది. ఇప్పుడు మేము చెప్పేది ఊరినే కోర్టు ఆర్డర్స్ అనే కాదు, 405 GHMC యాక్ట్ చెప్తుంది అన్నమాట. GHMC యాక్ట్ ఏం చెప్తుంది? నోటీస్ అవసరం లేదు వాటర్ బాడీస్లో ఉన్నటువంటి ఏదైతే కనుక ఏది టెంపరీ ఆర్ పర్మనెంట్ స్ట్రక్చర్స్ని రిమూవ్ చేసేటప్పుడు అనేది కూడా 405 GHMC. సెక్షన్ 26 ఆఫ్ యూపీ ఇట్లాంటిదే సంథింగ్ వాళ్ళ కూడా ఏది వాటర్ బాడీస్ ప్రొటెక్ట్ చేసేటువంటి యాక్ట్ ఒకటి ఉంది, దాన్ని కూడా కామన్ చేస్తుంది అనమాట. ఇది సెక్షన్ 26 ఆఫ్ యూపీ. నోటీస్ ఇవ్వకపోతే మీరు అదర్ సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ వినకుండానే కూల్చేస్తే రైట్, దానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్తుంది కదా. దీనికి ఫస్ట్ దానికి ఎఫ్టీఎల్ అనేది డిమార్కేషన్ జరుగుతుంది. ఎఫ్టీఎల్ డిమార్కేషన్ అయిన తర్వాత అది పబ్లిక్ డొమైన్లో ఉంది. అక్కడ మీకు ఒక దగ్గరికి వెళ్ళంగానే ఎవరైతే కనుక పర్మిషన్ లేకుండా మీరు తీసుకొని కట్టారో, పర్మిషన్ అప్లై చేసినప్పుడే పర్మిషన్ రిజెక్ట్ చేశారో, దొంగ పర్మిషన్ తోటి వచ్చారు, మీరు ఇప్పుడు చెరువు అనేది ఎలా గుర్తుపెడతామండి? మీరు వెళ్తే నేను ఇప్పుడు నాకు ఈజీ వెళ్తే అక్కడ ఎక్కడెక్కడైతే షెడ్లు ఉంటాయో, నర్సరీలు ఉంటాయో, అది చెరువు అని నేను గుర్తుపట్టేస్తాను అన్నమాట. ఎందుకంటే అది టెంపరీ స్ట్రక్చర్స్ ఉంటాయని, అక్కడ పర్మనెంట్ బిల్డింగ్స్ రావు. సో మీరు ఎక్కడికైనా వెళ్తే కనుక చెరువు అనేది మీరు చూడండి. ఇప్పుడు అంటే ఈ 5 నెలల నాకు అనుభవంలో నేను చూసింది, చెరువు అనే దగ్గరికి ఎక్కడికి వెళ్తే ఇది చెరువు అయి ఉండొచ్చు అనుకుంటే ఆ చెరువు ఉంటుంది అనమాట. అక్కడ అన్ని షెడ్లే ఉంటాయి, నర్సరీలు వస్తాయి, పర్మనెంట్ బిల్డింగ్స్ ఏం రావు. అంటే అక్కడ ఉన్నటువంటి కట్టిన వాళ్ళందరికీ కూడా తెలుసు అది చెరువు భూమి అనేది తెలుసు అనేది. పర్మిషన్ అనేది లేదు తెలుసు వాళ్ళకి, పర్మిషన్ రాదు. పర్మిషన్ వచ్చినా కూడా కొట్టారు మీరు. పర్మిషన్ రాదు, అది కూడా చెప్తున్నారు. పర్మిషన్ దొంగ పర్మిషన్లు తీసుకొస్తారు. కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి తప్పు కదా. నేను వినండి, పర్మిషన్స్ ఇప్పుడు మేము గండిపేటలో కూల్చాము, పర్మిషన్ ఎవరిదని చూపించారు? సర్పంచ్ ఇచ్చిన పర్మిషన్ చూపించారు. 2009లో సర్పంచ్ ఇచ్చినట్టు చూపించారు పర్మిషన్. అసలు సర్పంచ్ పర్మిషన్ ఇవ్వకూడదండి, సర్పంచ్ పర్మిషన్ ఇవ్వకూడదు. పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ ఇవ్వాలి. ఆ సర్పంచ్ లేడీ ఉంది, ఇప్పటికీ ఉంది, మీరు వెళ్ళి ఇప్పుడు అడిగితే ఇప్పుడు కూడా ఇస్తారు అన్నమాట, సంతకం పెట్టేస్తారు అన్నమాట. 2009 డేట్ తోటి ఇస్తుంటుంది. సో అది పర్మిషన్ అవుద్దా? అది దొంగ పర్మిషన్. పంచాయతీ లేఅవుట్స్ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి ఇప్పటికి. పంచాయతీ లేఅవుట్ ఇస్ డిఫరెంట్, లేఅవుట్ కాదు. నేను వాటర్ బాడీస్ గురించి, మన వాటర్ బాడీస్ గురించి వచ్చినప్పుడు కానీ మీ మీద ఒక ఆరోపణ, 3 రోజుల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళది కూడా కూల్చేశారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు కూడా వచ్చారు నా దగ్గరికి. వాళ్ళు వస్తే మల్లంపేట చెరువు దగ్గర కత్వా చెరువు అంటాం, వాళ్ళు కూడా వస్తే నేను అన్నాను, అరే మీరు రిజిస్టర్ చేసేటప్పుడు 3 రోజుల ముందు చేశారన్నారు, మీరు అక్కడ 2 ఏళ్ల క్రితం ఇక్కడ పెద్ద కేసు అయింది, వచ్చి డిమాలిష్ చేసి వెళ్ళారు. అక్కడ డిమాలిష్ చేసి అంతా దాన్ని అప్పుడు కొన్ని ఆ టైంలో ఏదో హోల్స్ పెట్టడం అవి చేశారు, కేసులు పెట్టారు. ఆ బిల్డర్ మీద కేసు పెట్టారు, ఆ పంచాయత్ సెక్రటరీ మీద కేసు పెట్టి అతన్ని సస్పెండ్ చేశారు. ఆ 2 ఏళ్ల క్రితం అవన్నీ మీకు తెలీదా అన్న? మాకు తెలియదు సార్ అన్న. డ్యూ డిలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అనేది లా తెలియటం కాదు, మీరు ఎంక్వైరీ. ఇప్పుడు మనం ఒక అమ్మాయిని పెళ్ళికి ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? ఎంక్వైరీ చేస్తాం లేదా?
వాళ్ళు చెప్పినని వింటాం. వాడు చెప్తాడు మా అబ్బాయి చాలా ఇదండి అదండి అని అంటాడు. తర్వాత తెలిస్తే వాడు దొంగో లంగో లేకపోతే వాడు ఏదో డ్రగ్ అడిక్టో లేకపోతే ఏదో ఉందనుకోండి, మనం అప్పుడు బాధపడితే ప్రయోజనం కాదుగా. ముందు నువ్వు చేయాల్సిన ఎంక్వైరీలు ఏం చేస్తావు? పైసలు ఇన్వెస్ట్ చేసే ముందు ఇవన్నీ ఎంక్వైరీ. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు వెన్ యూఆర్ బయింగ్ ఏ ప్రాపర్టీ నువ్వు ఏం చేయాలి? డ్యూ డెలిజెన్స్ అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒకటి రిజిస్ట్రేషన్ చేసిన వాడిది తప్పు కదా, అది కూడా రిజిస్ట్రేషన్ దీంట్లో కూడా చెప్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? లీగల్ ప్రాసెస్ ని రిజిస్ట్రేషన్ అమౌంట్ గవర్నమెంట్ కి వెళ్తుంది, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అమౌంట్ తీసుకుంది. రైట్. మరి అది మీకు అది కూడా రిజిస్ట్రేషన్ వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఆ బిల్డరు లేకపోతే ఎవడో వెళ్ళేసి కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా ఒకటి తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు హైడ్ చేస్తున్నారు అక్కడ. అప్పుడు అధికారులు అక్కడ అతని మీద యాక్షన్ తీసుకున్నారు. ఇది ఇప్పుడు అమీన్పూర్ ఫర్ ఇన్స్టెన్స్, అమీన్పూర్లో చేసిన పటేల్గూడలో వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి కోర్టులో కొంత రాంగ్గా మిస్రిప్రజెంట్ చేసి వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్స్ అయ్యేటట్టు తీసుకొచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద అప్పుడు యాక్షన్ తీసుకున్నారు. ఆ పంచాయత్ సెక్రటరీ వాజ్ సస్పెండెడ్. ఇదంతా జరిగింది. ఇది వాడు రిజిస్ట్రేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. అంటే మనం రిజిస్ట్రేషన్స్ ఇంకోటి మనకు చూస్తే డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూస్తే నీ లేఅవుట్ హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అనో లేకపోతే నువ్వు జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కట్టావనో 40 ఏళ్ళ క్రితం కట్టావనో దాని ఆక్యుపేషన్లో ఉన్నావనో లేదా దానికి నాకు ఎలక్ట్రిసిటీ మీటర్ ఉందనో లేకపోతే నాకు వాటర్ బిల్లు కడుతున్నానో ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూ నేను మున్సిపాలిటీకి కడుతున్నానో అయినా కానీ కూడా మీకు చెరువు ల్యాండ్స్లో కానీ లేకపోతే ఇట్లా వాటర్ బాడీస్లో కానీ మీరు కడితే మీకు ఎటువంటి రైట్స్ సంక్రమించదని జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు. అద్భుతమైన జడ్జిమెంట్ అన్నమాట. సో అంటే గవర్నమెంట్ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే అసలు సగం హైదరాబాద్ నిలబట్టం చేయాలి ఇంప్లిమెంటేషన్. అందుకోసం కదా దాంట్లో ఇప్పుడు మనం చేసినప్పుడు పాత బిల్డింగ్స్ని చెరువు అంతా మొత్తం మీరు చెప్పిన హైకోర్టు అంటే నేను మీకు అంటే అవేర్నెస్ చేయడానికి చేస్తున్నాను. ఇంప్లిమెంట్ చేయడానికి అనే దానికంటే కనుక అన్ని ఇల్లులు కొలగొట్టాలి, చెరువుల్లో చేయట్లేదు కదా. మీరు ఏమన్నాం? హైడ్రాకి రాకముందు ఆథరైజ్ అయినా అనాథరైజ్ అయినా ఏ బిల్డింగ్ కూడా అది డ్వెల్లింగ్ అంటే నివాస యోగమైన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ టచ్ చేయము అని చెప్పాం. ఇప్పుడు 2024 ఎందుకంటే 2024 జూలై 19 లోపున్న పర్మిషన్స్ వచ్చినాయి కానీ నేను ఒక ఆయన వచ్చారు, సార్ నాకు జూన్లో పర్మిషన్ ఇచ్చారని అన్నాడు. వస్తాడు పర్మిషన్ ఇచ్చినట్టు ఏముందంటే ఆన్లైన్లోనే అతనికి అప్రూవల్ అయినట్టు వ్యాలిడ్గా ఉంది. అతను అప్పుడు కట్టాడు పర్మిషన్. అది సో వ్యాలిడ్ పర్మిషన్ అంటే మీకు పర్మిషన్ ఉన్నప్పుడు సో అట్లాంటి ఎందుకు చేస్తున్నాము? ఆ పాలసీ గ్రామ పంచాయతీ ఇచ్చినా జిహెచ్ఎంసీ అక్కడ ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ జిహెచ్ఎంసీ ఇచ్చారనుకో ఆథరైజ్ వాడే. అంటే దీంట్లో హైదరాబాద్ హెచ్ఎండిఏ ఆర్ జిహెచ్ఎంసీ ఉంటుంది ఆర్ కన్సర్న్ గ్రామ పంచాయతీ పర్మిషన్ చెల్లుతుందా లేదా? గ్రామ పంచాయతీ ఇక్కడ ఎక్కడ ఉండదండి. ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా అన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు పాతవి ఉన్నాయి. సపోజ్ అది ఎప్పుడు ఉంటుంది దానికైతే 2018లో ఇప్పుడు మాకు ఒకటి వచ్చింది 2017లో పర్మిషన్ తీసుకుంది. మీరు చెప్పిన అమీన్పూర్ కానీ నెక్నాపూర్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పొద్దున మాకు ఒకటి డిస్కస్ చేసాము. 2017లో ఒక దానికి పర్మిషన్ ఇచ్చారు. ఎవరు? పంచాయతీ వాళ్ళు ఇచ్చారు. అప్పుడు పంచాయతీ కన్స్ట్రక్షన్ చేసింది 2023లో, ట్యాక్స్ కట్టింది 2023లో. గూగుల్లో మనం చెక్ చేస్తే కనుక 2023లో బిల్డింగ్ వచ్చింది, 22 దాకా లేదు. మున్సిపాలిటీ అయింది 2020లో. ఓకే. సో అంటే పర్మిషన్ తీసుకున్నది పాత డేట్ తోటి దొంగ పర్మిషన్ తెచ్చుంటారు. డెఫినెట్గా దొంగ పర్మిషన్ తెచ్చుంటారు. తెచ్చి దాన్ని పంచాయత్ సెక్రటరీ అనే పర్మిషన్ తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి కాసేపు దొంగ పర్మిషన్ అనుకుందాం లేదా జెన్యూన్ పర్మిషన్ కూడా అనుకుందాం. జెన్యూన్ పర్మిషన్ అయినా దానికి టైం ఉంటుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం ఉంటుంది. నీకు 2020 అయిన తర్వాత నువ్వు 2023లో నువ్వు కట్టినప్పుడు ఇట్స్ నో పర్మిషన్. సో లీగల్గా నీకు పర్మిషన్ లేదన్నట్టు. సో పంచాయతీ పర్మిషన్స్ విషయంలో 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఇప్పుడు పంచాయతీలు లేవు, అన్ని మున్సిపాలిటీస్ అయిపోయినాయి. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ దాకా హైడ్రా పరిధిలో ఉన్నది కార్పొరేషన్ ఒకటి, జిహెచ్ఎంసీ ఉంది, ప్లస్ 7 కార్పొరేషన్స్ లైక్ నిజాంపేట్ కార్పొరేషన్ ఇట్లా ఉన్నాయి, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్, ఇట్లా 7 కార్పొరేషన్స్ అండ్ 20 మున్సిపాలిటీస్ ఉన్నాయి. సో 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ పర్మిషన్స్ అన్నీ ఎప్పుడో 2020 నుంచో 2021 నుంచో ఇవన్నీ కూడా చాలా పంచాయతీలు మారున్నాయి. పంచాయతీ పర్మిషన్ అయినా కానీ కూడా అది వ్యాలిడ్ ఉందా లేదా, అది ఇచ్చిన అథారిటీ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. చాలా చోట్ల పంచాయతీ ఇవ్వకూడదు, దానికి కూడా హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇవ్వాలి. పంచాయతీలు అయినా కానీ ఏరియా పెద్దది అనుకోండి, సపోజ్ ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ కడుతున్నారు, పెద్ద 2 ఎకరాల్లో 3 ఎకరాలు కడుతున్నారు, పంచాయతీ ఇవ్వకూడదు, హెచ్ఎండిఏకి వెళ్ళాలి, అది హెచ్ఎండిఏ ఇవ్వాలి. సో ఇట్లా అది ఇవ్వాల్సిన ఏజెన్సీ ఇచ్చారు లేదా, ఫస్ట్ అది ఆథరైజ్ పర్మిషనా. అంతేగాని ఇప్పుడు వస్తున్నారు కదా అని దొంగ పర్మిషన్ ఒకటి క్రియేట్ చేసి పాత డేట్తో సంతకాలు చేస్తే వీళ్ళు ప్రాసిక్యూట్. ఇప్పుడు ఆ పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతని మీద మేము ఇప్పుడు తీసి డెఫినెట్గా అతని మీద యాక్షన్ ప్రపోజ్ చేస్తాం. సో ఆ 3 days 3 రోజుల క్రితం రిజిస్ట్రేషన్ గులగొట్టింది దాని విషయంలో ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్స్, అందరి మీద యాక్షన్స్ తీసుకున్నారా? దాంట్లో 3 days దాంట్లో వాళ్ళ అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారండి. వీళ్ళకి తెలియదు, అది చెప్పాను. అదే బిల్డర్ మీద కేసు పెట్టారు.
కేసు పెట్టి క్రిమినల్ కేసు ఉంది, కేసు పెట్టి ఆ బిల్డర్ని ప్రాసిక్యూట్ చేశారు. పంచాయత్ సెక్రటరీ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టారు, పంచాయత్ సెక్రటరీ సస్పెండ్ చేశారు. ఈ అయిన తర్వాత వీళ్ళకి తెలియదు. తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. చట్టంలో చాలా కరెక్ట్గా. కానీ అవగాహన కలిగించాల్సిన బాధ్యత కూడా మీది కదా. ఇప్పుడు అవగాహన కలిగించాంగా, ఇప్పుడు మీరు చేసింది అదే కదా. ఇప్పుడు అందరికీ అవగాహన. ఇప్పుడు మీరు ఎవరైనా కొనమనండి బఫర్లో, ఇప్పుడు ఎవరు కొనరు. బఫరు FTLలో ఎవరు కొనడు. లేక్ వ్యూ అంటే మొత్తం అంటే లేక్ వ్యూ ఉండొచ్చు, లేక్ వ్యూ తప్పు కాదు. లేక్ మీరు లేక్ వెళ్ళి వ్యూలో రైట్. మనం చేయాలి అసలు లేక్ అనే పేరు వాడట్లేదు. లేకు సరే, అది వాడుతున్నారా రంగనాథ్ వచ్చిన తర్వాత లేక్. ఇప్పుడు దీంట్లో చూడాల్సింది ఒకటే భరత్ గారు, దీంట్లో లేక్ వ్యూ అనేది ఇస్ నాట్, అదేమి పెద్ద నేరం కాదు, ఏం కాదు. బట్ లేక్లోకి మీరు ఏది చొచ్చుకొని వెళ్ళి లేక్లోకి వెళ్ళి ఎంక్రోచ్ అయ్యి చేసేది, దట్ ఈస్ వాట్ వీఆర్ అబ్జెక్టింగ్. నువ్వు బయట ఉండి చేయొచ్చు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎలా పెడతారు, ఏది ప్రభుత్వమే మీరు ఏది అని చెప్పి ట్రాఫిక్లు అనేవాళ్ళు అనమాట. వచ్చి అరే ప్రభుత్వమే లైసెన్స్ షాప్స్ నడుపుతున్నప్పుడు ఎలా? ప్రభుత్వం లైసెన్స్ షాప్స్ నడిపేది ఫర్ సేల్ ఆఫ్ లిక్కర్. నేను తాగి నడపని కాదు, తాగి నడపడం వేరు, సెల్లింగ్ ఆఫ్ అది వేరు. మీరు తాగి నడపని కాదు, నువ్వు తాగటం అనేది ఓకే, దట్ ఇస్ ద గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక కాన్షియస్ డెసిషన్, పాలసీ డెసిషన్, అది నడుస్తుంది. సో దాన్ని నువ్వు తాగినప్పుడు ఓకే, ఇంకొక డ్రైవర్ని పెట్టుకో, లేదా ఏమైనా చేసుకో. బట్ అంతేగాని తాగి నువ్వు నడిపి నువ్వు మళ్ళీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకుంటావు, లేకపోతే ఇదే చేస్తే కనుక అది కరెక్ట్ కాదు. అంటే అవగాహన లేని వాళ్ళు, దీని గురించి పూర్తిగా తెలియని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడే మాటలు ఇవి ఉంటాయి అన్నమాట. సో వితౌట్ నోటీస్ మీరు కూల్చింది భయపెట్టడానికి అన్నట్టేనా? భయపెట్టడానికి ఏం లేదు. వితౌట్ నోటీస్ కూలగొట్టేది ఇప్పటికీ వితౌట్ నోటీస్. ఇంకేం భయపెడతామండి? ఇప్పుడు కూడా వితౌట్ నోటీసే చేస్తాం. బట్ ఓన్లీ వెకేషన్ నోటీస్ ఎవరికి ఇస్తాము? ఈ చిన్న వాళ్ళకి. అప్పుడు కూడా ఇచ్చాము, చెప్పాం. వెకేషన్ నోటీస్ ఎవరికి ఇచ్చాం? మేము ఓనర్స్కి ఇచ్చాం. ల్యాండ్ ఓనర్స్కి ఇస్తే కుకట్పల్లి ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి. ఎవరు ఆ కేటరింగ్ అతను చేశాడు. సో మేము ల్యాండ్ ఓనర్కి ఇస్తే వాళ్ళ తర్వాత నేను వాళ్ళు పిలిచి మాట్లాడాను, ల్యాండ్ ఓనర్స్ని పిలిచి ఎందుకు మీరు ఇవ్వలేదంటే, సార్ ఈ మామూలుగా ఇస్తుంటారు కదా, మేము పట్టించుకోలేదు, ఇట్లాంటి ఏముంది సీరియస్ తీసుకోలేదు, ఏముంది మీరు ఇట్లాంటి చాలా వస్తుంటాయి, మనకు నోటీసులు వస్తుంటాయి, ఏమోలే హైడ్రా కూడా ఏమో మామూలు అనుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే యాక్షన్ చేసామో ఆ తర్వాత వాళ్ళు ఇది సీరియస్గా చేశారే కదా అని. కానీ అప్పుడైనా వాళ్ళకి టైం ఇవ్వచ్చు కదా, మీరు వచ్చిన దానిలో 6 అవర్స్లో ఖాళీ చేయండి, 12 అవర్స్లో. వాళ్ళకి మార్నింగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి 2 days ముందు 3 days ముందు నోటీస్ ఇచ్చారు కమ్యూనికేట్ చేయాలని. వాళ్ళు అప్పటికి వెళ్ళిన తర్వాత కూడా మార్నింగ్ 6-7కి వెళ్ళినా కానీ కూడా 11-12 దాకా వాళ్ళకి టైం ఇచ్చారు. 6 గంటల్లో 7 గంటల్లో చాలామంది ఖాళీ చేశారు. ఒకళ్ళిద్దరే చేయను. సో ఇక మీద మేమేం చేస్తున్నాము, ఇంకా జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ మనకు వచ్చినటువంటిది ఏది ప్రాక్టికల్గా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకుంటూ, లేదు వాళ్ళకి సఫర్ కావటానికి లేదు, కమ్యూనిటీకి డైరెక్ట్గా వాళ్ళకే ఇద్దాము. వాళ్ళకి వెళ్ళి ఎవరైతే టెనెంట్ ఉన్నా కానీ కూడా, ఈ షెడ్స్లో ఉన్నా కానీ కూడా, టెనెంట్ ఉన్నా కానీ అతనికి వెళ్ళి అతనికి ఇవ్వాలి. అండ్ మేము ప్రెస్ మీట్లో కూడా చెప్పాం, చూడండి ఇప్పుడు మీరు అందరూ కూడా పబ్లిక్ కూడా మేము రిక్వెస్ట్ చేసింది, ఈ చెరువుల దగ్గర షెడ్లు ఇవన్నీ అన్నీ అనాథరైజ్డే. దాంట్లో మీరు కనుక మీరు ఏదో అక్కడ ఉండి ఏదో అక్కడ ఏదో వర్క్షాప్ పెట్టుకుంటారనో, లేకపోతే ఇంకేదో మీరు అక్కడ మీరు ఏదో గోడౌన్ పెట్టుకున్నారనో, లేకపోతే ఇట్లా కేటరింగ్ యూనిట్ పెట్టుకున్నామనో, ఇట్లా పెట్టుకుంటే కనుక ఎప్పుడైనా మీకు ఇబ్బందే. సో మీకు ముందుగానే ఒక జనరల్ అలర్ట్ ఇస్తున్నాము. రేపు మేము కూల్చామనంటే కనుక లేదు, ఇది మీకు ముందు అవగాహన తెలుసుకోవాలి. సూసైడ్ కూడా చేసుకున్నారు హైదరాబాద్తో. హైడ్రా అనే దాన్ని పెట్టి అన్నీ చేశారు. హైడ్రా దాంతో చేసి మాకు ఆదిలాబాద్లో కూడా జరిగిందని మాకే ఆపాదించారు. సిద్దిపేటలో సంబంధం లేకుండా ఒక బిల్డింగ్ కూలగొడితే అక్కడెక్కడో అది రాయి తగిలి హోంగార్డ్ తగిలితే దాన్ని కూడా హైడ్రా, అది మాకు సంబంధం లేదు అసలు. అది ఎక్కడో ఉంది, అది హైడ్రా, అది డెమాలిషన్ చేసిన హైడ్రా కాదు. అక్కడ లోకల్ ఎవడో చేశాడు, అక్కడ బిల్డర్ అక్కడ లోకల్ ఉన్నటువంటి డెమాలిషన్ ఎవడో అతను రాయి వచ్చి తగిలింది అయితే వాస్తవం కదా. యాక్చువల్లీ అక్కడ అతను హోంగార్డ్ తగిలింది అక్కడ, బట్ అది బిల్డింగ్ ఏదో డెమాలిషన్, అది మాకు ఆపాదించారు. ఎవరైతే ఆ లేడీ చనిపోయిందో ఇక్కడ కుకట్పల్లి దగ్గర, అసలు ఆమె దానికి సంబంధం లేదు. ఆమె చనిపోయింది ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో ఇష్యూ ఉండొచ్చు, నాకు తెలియదు ఆ ఇష్యూ ఏమైందో, వాళ్ళ బిడ్డలతో భయంతో. అవన్నీ నేను అందుకు ఐ డోంట్ వాంట్ గెట్ ఇట్ టు పాలిటిక్స్ మాట్లాడటం కాదు, కానీ ప్రతి దాన్ని మాకు ఆపాదించి, మూసీలో ఆటో డ్రైవర్ ఎవడో చనిపోతే అక్కడ ఏదో దానికి కూడా హైడ్రా భయంతో అంటే అందరూ ఎవరు చనిపోయినా హైడ్రా భయంతో అనమాట. మూసీకి హైడ్రాకి సంబంధం లేదు. మూసీకి హైడ్రాకి సంబంధం లేదు.